అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు ద్వాదశ రాశులలో ఒకటైన కన్యా రాశి వారు ఎలాంటి శుభ అశుభ ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారికి దేవుడు కొంచెం సహకారాన్ని అందించాడు. అందుకేనేమో ఈ రోజున ఉన్నటువంటి గ్రహస్థితి మీకు కొంచెం అనుకూలంగా ఉంది. చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్న మీకు ఈరోజు కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. గడిచిన కాలంతో పోల్చుకుంటే ఈరోజు మీకు చక్కటి అనుకూలతలు ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన పనులు, కీలకమైన వ్యవహారాలు ఉంటే ఇవాళే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఎక్కడా కూడా భయపడకండి, బాధపడకండి, ధైర్యంగా అడుగులు వేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అలాగే వ్యవహారాల పరంగా మరియు వైద్య సంప్రదింపులకు, చర్చలకు, మీటింగ్స్కి, బ్యాంక్ పనులకు, షాపింగ్లు చేయడానికి, కొత్త వారితో మాట్లాడడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మరీ అద్భుతాలు జరుగుతాయని మేము చెప్పలేము, కానీ అంతో ఇంతో వెసులుబాటు లభించే అవకాశాలైతే తప్పకుండా ఉంటాయి. మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. చేసిన పనికి, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఇతరుల యొక్క సలహాలు మరియు సూచనలు, అలాగే శ్రేయోభిలాషుల అంచనాలు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా ఈ రోజున కలిసి వస్తాయి. చక్కటి ఆత్మవిశ్వాసం మరియు మానసిక స్థైర్యం మీలో మెండుగా ఉంటాయి. ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, ఏమి జరిగినా పర్లేదు, నా వైపు ధర్మం ఉంది, నేను భయపడాల్సిన పని లేదు అనే మొండి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఉపయోగపడే ప్రయాణాలు ఈ రోజున మీరు చేస్తారు. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ రోజంతా సూపర్గా ఉంటుంది. ఈ గురువారం రోజు కన్యా రాశి వారు చిలక ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇక ఈ రోజు యొక్క పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. ఈరోజు గురువారం, మాసం మాఘమాసం, తిథి నవమి, నక్షత్రం కృత్తిక నక్షత్రం, రాహుకాలం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు. వర్జం ఉదయం 8:02 నుండి 9:34 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, వివాహం, గృహ ప్రవేశాలు, విద్యా మరియు వ్యాపార కార్యక్రమాలకు, చర్చలకు ఇలా చాలా వాటికి కాలం అనుకూలంగా ఉంది. కాబట్టి ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాటిని ముందుకు తీసుకెళ్లడమే మంచిది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ఇంటి నుండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి పసుపును పచ్చిపాలతో తడిపి నుదుటిన తిలకంగా పెట్టుకొని భగవంతుడి దగ్గర పెట్టిన ఒక పుష్పాన్ని వెంట పెట్టుకొని వెళ్ళండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు మహానంద నవమి వచ్చింది కాబట్టి ఎవరైతే స్నానం, దానం, జపం, దేవతార్చన చేస్తారో వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అందులోనూ ఈరోజు మనం చేసే అమ్మవారి యొక్క ఆరాధన అనంతమైన పుణ్యాన్ని కలుగజేస్తుంది. అలాగే శ్యామలాదేవి నవరాత్రుల్లో ఇది చివరి రోజు. ఈ మాసమంతా అమ్మవారిని పూజించడం కుదరని వారు, ఈ 9 రోజుల కాలం అమ్మవారిని సేవించలేని వారు కనీసం ఈ ఒక్కరోజు ఆరాధన చేసిన అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది. కేవలం యథాశక్తి పూజ మరియు భక్తి ఉంటే చాలు. అలాగే ఈరోజు కృతిక నక్షత్రం వచ్చింది కాబట్టి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన శత్రు బాధలు తొలగుతాయి. ఈరోజు మనమంతా ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠిస్తే కుటుంబంలో సంతోషం, ప్రశాంతత, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.